సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. తేజ కాలనీలో పరుపుల మ్యానుఫ్యాక్చర్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్తో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రైట్, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ పరిధిలో పరుపులకు సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ కంపెనీలో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే 3 ఫైర్ ఇంజిన్ల సహాయంతో అధికారులంతా కూడా శ్రమించి ఇప్పటికైతే ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం లేదు, ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ ఎంత అని ఇంకా అధికారులు అంచనాకి వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తానికి ప్రమాద సమయంలో అక్కడ 5 సిబ్బంది ఉన్నట్లుగా స్థానికులు చెప్తా ఉన్నారు. 5 సిబ్బంది కూడా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. మొత్తానికి అధికారులు వెంటనే సకాలంలో స్పందించి ఆ చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మంటలు సమయానుకూలంగా మంటలు అదుపులోకి తేవడంతోనే అక్కడ ప్రమాదం అయితే ప్రమాద తీవ్రత తగ్గింది. మొత్తానికి స్థానికుల మధ్యలో ఉన్నటువంటి పరుపుల కంపెనీ అక్కడ ముడిసరుకు అంతా కాటన్ కావడంతో ఏ చిన్న ప్రమాదం జరిగినా ఎవరు కనీసం బీడి దాకా అటు పడేసినా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అధికారులు స్పందించి ఇటువంటి కంపెనీలన్నీ కూడా స్థానికులకు అంటే జనావాసాల మధ్య నుంచి తీసేయాలని చెప్పి ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. మొత్తానికి ఈ రోజు అయితే ఎటువంటి ప్రాణ నష్టం, కొంత ఆస్తి నష్టం జరిగింది, కానీ ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించిన కారణంగానే ఈ రోజు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.